లేదు, మనం అధికారం పోగానే ఆగిపోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతా ఉందో. 18-20 నెలలైంది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా డైలాగులు కొట్టింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 106 అయినా అక్కడ వచ్చే సూర్యుడు ఇక్కడ పొడిచినా 4000 పెన్షన్ ఇస్తానది మనం కాదు కదా. ఇదే రేవంత్ రెడ్డి, అదే బట్టి గారు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే చెప్పింది. కానీ ఇవాళ నువ్వు అడిగినావు అనుకో, ఏమాయమా 6 గ్యారెంటీలు 100 రోజులు అంటే 600 రోజులు అయిపోయాయి, ఏం సంగతి అంటే మరి వాళ్ళకు సమాధానం లేదు. అందుకే ఏం చేయాలి, ఒకరోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్, ఇంకొక రోజు గొర్రెల స్కామ్ అదొక కథ, ఇంకో కొన్ని రోజులు ఇంకో కథ, ఏది ట్యాపింగ్ ఇదో కథ. ఇక ట్యాపింగ్ విషయం కూడా మీకు చెప్పాలి ఒక ముచ్చట, ఎట్లుంటాయి కుట్రలు అంటే. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మీరు చూసిండో లేదో, ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పిండు. ఏమన్నాడు, ట్యాపింగ్ చట్ట వ్యతిరేకమేం కాదు, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, మేము కూడా చేస్తున్నాం అని చెప్పిండు. ఇంకో మాట అన్నాడు, గొప్ప మాట. ఏమంటాడు ఆయన, ఏమో ఇప్పుడు కూడా అధికారులు చేస్తుండ్రేమో, నాకేం తెలుసు అంటే ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట, ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట, అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి చెవులకు పెట్టుకొని వింటారట. ఇంతకంటే హాస్యాస్పదమైన మాట ఉంటుందా? ఓదికు పోలీసు వాళ్ళే చెప్తున్నారు, ఈ ట్యాపింగ్లో పసలేదు మన్ను లేదురా నాయన, అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్తుంటే కూడా ఇంటలేడు ఆయన. సరే ఆయన అంటే ఇంటలేడు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్ళించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఏమవుతుంది దాంతో? ఇవాళ రేపు ఏమవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది, ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది, ఉన్నాయి అందరికీ ఉన్నాయి. ఏం చేయాలి మరి? తెల్లారులేస్తే ఆ యూట్యూబ్లో పోవాలి, వాడిని వీడి తిట్టా, వీడిని వాడి తిట్టా, దానికి కూడా తంబునేలు పెట్టా, ఆ తంబునేలు మనం వస్తా, వానికి పైసలు పోను, మనకు టైంపాస్ కాదు, ఇంతే తప్ప వచ్చేదేం లేదు. నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు. మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైంపాస్కు కాలక్షేపానికి వనికొస్తుండొచ్చు, డైవర్షన్ గేమ్ ఆడేందుకు వనికొస్తుండొచ్చు, కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు, మన కుటుంబాలకు. ఇవాళ 20 నెలలు అయిపోయింది, నెలకు 2500 ఇస్తానని చెప్పి 20 నెలలు అయిపోయింది. 20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 7 లక్షల లగ్గాలు అయినాయి. మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా? ఇది యాద్ చేయాలి మనం. అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసేది, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు, పార్లమెంట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? అయ్యిందా? ఈ మాట యాద్ చేయాలి. అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి.